నిక్ తన స్నేహితుడు ముసలకు ఆహారం ఎలా పెడతాడో చూడాలనుకున్నాడు. కానీ వ్యూయింగ్ ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళగానే అతని స్నేహితుడు వంతెనను తొలగించి నిక్ను ముసల మధ్య ఒంటరిగా వదిలేశాడు. చుట్టూ ఉన్న ముసల నుండి తప్పించుకోవడానికి నిక్ అక్కడ పడి ఉన్న మాంసం ముక్కలను వాటి వైపు విసిరాడు. కానీ ఆ మాంసం తిన్న తర్వాత ముసలకు ఆకలి మరిగి అవన్నీ నిక్ వైపు రావడం మొదలుపెట్టాయి. పారిపోవడానికి దారి కోసం వెతుకుతుండగా నిక్కుకు దూరంగా ఒక పాత పడవ కనిపించింది. అతను తన దగ్గరున్న అయస్కాంత గడియారం సాయంతో ఆ పడవను తన వైపుకు లాగడానికి ప్రయత్నించాడు. పడవ మెల్లగా కదలడం మొదలుపెడుతుంది. కానీ అతని స్నేహితుడు ఆ పడవను ముందే ఒక తాడుతో కట్టేశాడని నిక్ గమనించాడు. ముసళ్ళు అతన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. తన దగ్గరున్న చివరి మాంసం ముక్కను కూడా విసిరేసిన ముసళ్ళు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక తన పని అయిపోయిందని నిక్ భయపడుతున్న సమయంలో అతని వెనుక ఉన్న ముసళ్ళని నీటిపై ఒక సరళ రేఖలో నిలబడ్డం గమనించాడు. అదే తనకున్న ఏకైక దారి అని గ్రహించిన నిక్ ధైర్యం చేసి ఆ ముసళ్ళని వీపుల మీద నుండి గెంతుకుంటూ పరుగు తీశాడు. అలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుండి నిక్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.